యేసుక్రీస్తు అనే వరుడు సంఘాన్ని ఎప్పుడు ఇష్టపడ్డాడో తెలుసా? శుభ్రంగా ఉన్నప్పుడా, మురికిగా ఉన్నప్పుడా? మురిగ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా మంది ప్రేమించానని వెంటబడుతుంటారు. రెండు జనరస్ ఉంటారు. ఆడాళ్ళ వెనకబడే మగాళ్ళు ఉంటారు, మగాళ్ళ వెనకబడే ఆడాళ్ళు ఉంటారు. ఏమని వెంటబడుతుంటారు? ప్రేమించానని. ఎవరిని ప్రేమించానని? శుభ్రం ఒంటి నిండా మసి ఉండి, గలీజ్గా బట్టల నిండా బురద ఉండి, దగ్గరికి వెళ్తే సరుకుళ్ళు కంపు కొట్టేస్తుంటే ఎప్పుడైనా గులాబ్ పువ్వు తెచ్చి ఐ లవ్ యూ బేబీ అంటాడా? అబ్బే, ఇంత దరిద్రంగా ఉంటే మేమెందుకు చెప్తామండి ఐ లవ్ యూ? సేమ్ ఇదే ప్యాటర్న్ లో పిల్లాడు ఒంటిని మొత్తం జుట్టంతా దండలు తిరిగిపోయి రోడ్ల మీద కనబడుతుంటారు చూడండి. స్నానాలు ఉండవు, ఓ నెల 2 నెలలు అయ్యి ఉంటది పాపం. అలాగా రోడ్డు మీద అలా నడుచుకుంటూ చొంగలు గార్చుకుంటూ అలా తిరుగుతుంటాడు కదా. అలాంటి ఓడి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ బంగారం అని ఎవరైనా అంటారా? మీరు ఐ లవ్ యూ చెప్పాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? పోనీ పెళ్లి చూపుల్లో ఇష్టపడాలంటే ఎలా ఉండాలి? శుభ్రంగా, అందంగా, మంచి క్వాలిటీ బట్టలతో కలకల తలతల మెరిసిపోతూ హ్యాండ్సమ్ గా ఉండాలి అబ్బాయిలైతే, బ్యూటిఫుల్ గా ఉండాలి అమ్మాయిలైతే. అలా ఉంటే నోట్లోంచి ఏమొస్తుంది? ఐ లవ్